హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్యూ స్పోర్ట్. ఈరోజు వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్టింగ్ 11 తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఆప్షన్లో స్పిన్నర్స్ పైన స్పెషల్ ఫోకస్ చేసింది. ఆల్రెడీ నేను మన ఛానల్లో చెప్పిన స్పిన్నర్స్ని టార్గెట్ చేస్తుందని, ఎందుకంటే చెపాక్ పిచ్ కండిషన్ స్పిన్నర్స్కి బాగా హెల్ప్ చేస్తాయి. సో ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. ఫస్ట్ ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవన్ కాన్వే. ఇద్దరు కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ అండ్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడే కెపబిలిటీ ఉన్న ప్లేయర్స్. ఇద్దరు గ్రీజ్లో ఉన్నంతసేపు రన్స్ అట్లా వస్తూనే ఉంటాయి. సో స్పెషల్గా గైక్వాడ్ సిఎస్కే కెప్టెన్. అండ్ నెక్స్ట్ నంబర్ 3లో రాహుల్ త్రిపాఠి. త్రిపాఠి ఐపీఎల్లో చాలా అండర్ రేటెడ్ ప్లేయర్. త్రిపాఠి పెద్ద స్కోర్స్ చేయకపోయినా ఇంపాక్ట్ క్రియేట్ చేసి అవుట్ అవుతాడు. ఉన్నంతసేపు మంచి స్ట్రైక్ రేట్తో ఆడతాడు. సో నంబర్ 3లో రాహుల్ త్రిపాఠి. నెక్స్ట్ నంబర్ 4లో శివం డూబే. డూబే కూడా మిడిల్ ఓవర్స్లో డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్. స్పిన్నర్స్కి ఈజీగా సిక్సెస్ స్కోర్ చేసే కేపబిలిటీ ఉన్న ప్లేయర్. ఆల్రెడీ ప్రూవెన్ ప్లేయర్. తన రోల్ తనకి తెలుసు. మిడిల్ ఓవర్స్లో వచ్చి కొన్ని సిక్సెస్ స్కోర్ చేసి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ నంబర్ 5లో విజయ్ శంకర్. విజయ్ శంకర్ లోకల్ బాయ్ అండ్ ఆల్రౌండర్. అండ్ బ్యాటింగ్లో వచ్చి ఈజీగా 150 స్ట్రైక్ రేట్తో ఆడే ప్లేయర్. అండ్ చెన్నై మేనేజ్మెంట్ విజయ్కి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. సో నంబర్ 5లో విజయ్ శంకర్. అండ్ నెక్స్ట్ నంబర్ 6లో శామ్ కరన్. శామ్ కరన్ ఇంగ్లాండ్కి మంచి ఆల్రౌండర్. ఆల్రెడీ చెన్నైకి ఆడిన ప్లేయర్. బ్యాటింగ్లో క్రూషల్ రన్స్ స్కోర్ చేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్ అండ్ గేమ్ సిచ్యువేషన్కి అడాప్ట్ అయ్యే ప్లేయర్. సో నంబర్ 6లో శామ్ కరన్. అండ్ నెక్స్ట్ నంబర్ 7లో రవీంద్ర జడేజా. ఇంట్రడక్షన్ అవసరం లేని ప్లేయర్. 2023 ఫైనల్లో జడేజా ఆడిన నాక్ అన్ఫర్గెటబుల్ ఇన్నింగ్స్ ఫర్ సిఎస్కే ఫ్యాన్స్. అండ్ విత్ ద స్పిన్ ఈజీగా వికెట్స్ తీస్తాడు. సో నంబర్ 7లో రవీంద్ర జడేజా. అండ్ నెక్స్ట్ నంబర్ 8లో ఎంఎస్ ధోని. ధోని అయితే నంబర్ 8లో వస్తాడు. లాస్ట్ ఇయర్ కూడా ధోని ఈ పొజిషన్లోనే ఆడిండు. సో మ్యాక్సిమం ధోని 1 ఓవర్ ఆడే ఛాన్స్ ఉంది. ఫినిషర్ రోల్ ప్లే చేస్తాడు. సో నంబర్ 8లో మహేందర్ సింగ్ ధోని. అండ్ నెక్స్ట్ నంబర్ 9లో లోకల్ బాయ్, ప్రజెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ అండ్ లెజెండరీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. హ్యాపీ రిటైర్మెంట్ యాషనా. అశ్విన్ ఆల్రెడీ చెన్నైకి ఆడిన ప్లేయర్ అండ్ ఆ పిచ్లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ విత్ ద బ్యాట్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో నంబర్ 9లో యాషనా. అండ్ నెక్స్ట్ నంబర్ 10లో నూర్ అహ్మద్. ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్. నూర్ అహ్మద్ని చెన్నై 10 crores తీసుకుంది. కంపల్సరీ ప్లేయింగ్ 11లో ఉంటాడు. మంచి లెగ్ స్పిన్నర్. చెన్నై లాంటి స్పిన్ వికెట్లో పక్కా వికెట్ టేకర్. సో నంబర్ 10లో నూర్ అహ్మద్. అండ్ నెక్స్ట్ నంబర్ 11లో నతీషా పతిరానా. పతిరానా గురించి చెప్పనవసరం లేదు. పక్కా వికెట్ టేకర్, డెత్ ఓవర్ స్పెషలిస్ట్. మిడిల్ ఓవర్స్లో వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. సో నంబర్ 11లో పతిరానా. అండ్ నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ త్రిపాఠి ప్లేస్లో ఖలీల్ అహ్మద్ వస్తాడు. ఒకవేళ బౌలింగ్ అయితే ఖలీల్ అహ్మద్ ప్లేస్లో రాహుల్ త్రిపాఠి వస్తాడు. దీంట్లో అయితే ఎట్లాంటి డౌట్ లేదు. సో ఇది ఫ్రెండ్స్ సిఎస్కే స్ట్రాంగ్ ప్లేయింగ్ 11. 4 ఫారెన్ ప్లేయర్స్ వచ్చి డెవన్ కాన్వే, శామ్ కరన్, నూర్ అహ్మద్ అండ్ నతీషా పతిరానా. అండ్ ఓవరాల్గా టీం అయితే బాగుంది. అండ్ స్పెషల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నాకైతే సిఎస్కే మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గా కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చిన ప్లేయింగ్ 11ని కామెంట్ చేయండి. అండ్ సిఎస్కే టీం ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ స్పోర్ట్స్ అప్డేట్స్.